3.5 ఈరోజు మన టాపిక్ ఒక బహుపది గుణకాలకు మరియు శూన్యాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం. చూడండి, ఇక్కడ ఇందులో రేఖీయ బహుపది తీసుకుందాం. మొదటగా రేఖీయ బహుపది ఏ విధంగా ఉంటుంది? ax + b రూపంలో ఉంటుంది కదా. సో దీని యొక్క పరిమాణం ఎంత? 1. సో గరిష్ట శూన్య విలువల సంఖ్య 1. పరిమాణం ఎంత ఉంటే దాని యొక్క గరిష్ట శూన్య విలువల సంఖ్య కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక బహుపది యొక్క పరిమాణం ఎంతైతే ఉంటుందో అదే దాని గరిష్ట శూన్య విలువల సంఖ్య. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది గుణకాలకు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధం కదా. సరే, గుణకాలు అంటే ఏంటిది, శూన్యాలు అంటే ఏంటివి? గుణకాలు అంటే మీకు తెలుసు, x యొక్క గుణకం a అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే x² యొక్క గుణకం a అవుతుంది, x యొక్క గుణకం b అవుతుంది. గుణించేది గుణకం. మరి శూన్యాలు అంటే ఏంటిది? శూన్యాలు అంటే ఏం లేదు, జస్ట్ ఉన్నటువంటి బహుపదిని మనం ఏం చేయాలంటే దట్ ఈక్వల్స్ టు 0 అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ax + b దట్ ఈక్వల్స్ టు 0 అనుకుని చేయాలన్నమాట. అంటే ఆ బహుపది యొక్క మొత్తం విలువ 0కు సమానం కావాలి. అప్పుడు ఈ x విలువ మనం కనుక్కుంటున్నాం కదా, సో అదే శూన్య విలువ అవుతుందన్నమాట. దేనికి? ఆ బహుపదికి శూన్య విలువ అవుతుందన్నమాట. శూన్య విలువ అన్న శూన్యము అన్న కూడా ఒకటే. సరే, ఇప్పుడు చూద్దాం x = ఏమవుతుందో చూద్దాం. ax రాసుకుందాం, +bని అటువైపు పంపించేస్తే -b, x = -b/a. a అనేది ఇటువైపు వచ్చేస్తుంది కదా, సో -b/a వచ్చిందా? ఈ విధంగా మనము శూన్యాలను కనుక్కుంటాం అన్నమాట. సరే, ఇప్పుడు శూన్యాలని మనము శూన్యాలకు గుణకాలకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నట్టయితే శూన్య విలువ x = -b/a. ఏ విధంగా వచ్చిందో తెలుసు కదా మీకు, -b/a ఈ విధంగా. రైట్. మరి -b/a అంటే ఏంటిది? మైనస్కు మైనస్, b అంటే ఇది ఒక స్థిర పదం. ఓకేనా? b అంటే ఏంటిది? అది ఒక స్థిర పదం. a అంటే x యొక్క గుణకం. ఇప్పుడు రండి, ఇది శూన్య విలువ, x అనేటువంటిది ఒక శూన్య విలువ, ఇవేమో గుణకాలు, x యొక్క గుణకం, ఇది ఒక స్థిర పదం. సో ఇదే దీనికి ఉన్నటువంటి సంబంధం. ఓకేనా? రేఖీయ బహుపదిలో శూన్యాలకు గుణకాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది అంటే శూన్య విలువ x = -b/a అంటే స్థిర పదము బై x గుణకం. ఇదే దానికి ఉన్నటువంటి సంబంధం. దీని మీద లెక్కలు ఏ విధంగా వస్తాయంటే, ఒక రేఖీయ బహుపది ఇచ్చి దాని యొక్క శూన్య విలువని కనుక్కోండి అంటాడు. శూన్య విలువ కనుక్కోండి అంటే మనం ఏం చేయాలి? అప్పుడు జస్ట్ సింపుల్గా సూత్రం వేసి మైనస్ b అంటే ఇక్కడ ఎంత విలువ ఇస్తారో ఆ విలువని ఇక్కడ పెట్టి x యొక్క గుణకం ఎంత ఉంటే అది ఇక్కడ రాయండి. ఆ విధంగా మీరు శూన్య విలువను రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వర్గ బహుపదికి వెళ్దాం. వర్గ బహుపది ఏ విధంగా ఉంటుంది? ax² + bx + c రూపంలో ఉంటుంది కదా. మరి దీని పరిమాణం ఎంత? 2. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా గరిష్ట శూన్య విలువల సంఖ్య ఆ బహుపది యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. గరిష్ట శూన్య విలువల సంఖ్య ఆ బహుపది యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. మరి ఆ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. సో ఇక్కడ గరిష్ట శూన్య విలువల సంఖ్య దేనికి? వర్గ బహుపదికి ఎంత? 2. క్లియరా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్ఫా బీటాలు శూన్య విలువలు అయితే లేదా శూన్యాలు అయితే, శూన్య విలువలు లేదా శూన్యాలు రెండు ఒకటే. ఆల్ఫా బీటాలు శూన్య విలువలు అయితే శూన్య విలువల మొత్తం, చూడండి ఇక్కడ ఆల్ఫా బీటాలు ఏంటివంటే గ్రీకు అక్షరాలు. ఆల్ఫా బీటాలు అనేటివి గ్రీకు అక్షరాలు అనమాట. ఇవి కనుక శూన్యాలు అయితే మనకి ఇక్కడ x విలువ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎన్ని x విలువలు వస్తాయి? 2. x విలువలు ఎన్ని వస్తాయి? మనకు 2 వస్తాయి అనమాట. ఇట్లా x = సమ్ వాల్యూ ఏదో ఒకటి వస్తుంది, ఇంకొక x విలువ సమ్ ఏదో ఇంకొకటి వస్తుంది అనమాట. మొత్తం x విలువలు ఎన్ని వస్తాయి? ఇక్కడ 2 వస్తున్నాయి. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు శూన్య విలువలు అయితే శూన్య విలువల మొత్తం అంటే ఈ రెండింటి యొక్క మొత్తం ఆల్ఫా + బీటా = -b/a. సేమ్ ఉంది చూడండి, -b/a తేడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ చూడండి -b అంటే ఏంటిది? ఇక్కడ x యొక్క గుణకం -x గుణకం బై a అంటే ఏంటిది? x² యొక్క గుణకం, x² యొక్క గుణకం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమో శూన్య విలువల మొత్తం. ఆల్ఫా + బీటా అనేది ఏంటిది? శూన్య విలువల యొక్క మొత్తం. ఇవేమో గుణకాలు. సో గుణకానికి శూన్య విలువలకు మధ్య ఉన్న సంబంధం అనేది ఇక్కడ మనం రాయడం జరిగింది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శూన్య విలువల లబ్ధం. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇక్కడ శూన్య విలువల లబ్ధం లేదెందుకు అని. లబ్ధం అంటే కనీసం 2 విలువలు ఉండాలి, కానీ ఇక్కడ దీనికి గరిష్టంగా ఉండే శూన్య విలువల సంఖ్య ఎంత? 1.
అలాంటప్పుడు మనం ఏం కనుక్కుంటాం, జస్ట్ శూన్య విలువ మాత్రమే కనుక్కుంటాం. ఓకేనా, శూన్య విలువల లబ్ధం అనేది అవసరం లేదు, అవసరం రాదు కూడా. ఎందుకంటే శూన్య విలువల లబ్ధం రావాలంటే కనీసంగా ఎన్ని విలువలు ఉండాలి, మనకు 2 విలువలు ఉండాలి. కానీ 2 విలువలు ఉంటే ఇక్కడ ఎక్స్కి ఒకటే విలువ ఉంటుంది కాబట్టి సో మనకు శూన్య విలువ కనుక్కుంటే చాలు. కానీ వర్గ బహుపదిలో శూన్య విలువల మొత్తం కనుక్కుంటున్నాం మరియు శూన్య విలువల యొక్క లబ్ధం కూడా మనం కనుక్కుంటున్నాం. ఓకేనా, చూద్దాం ఇక్కడ ఆల్ఫా బీటాలు. ఆల్ఫా బీటాలు ఏంటివి, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఇవి ఆల్ఫా బీటాలు. ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం, లేదా ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం, ఎట్లా అనుకున్నా ప్రాబ్లం లేదు. సో ఈ ఆల్ఫా బీటాలు రెండు కూడా శూన్యాలు అయితే గనక సూత్రం ఏంటిది, C/A. C అంటే ఏంటిది, స్థిర పదం. ఓకే, బై A అంటే x² యొక్క గుణకం, ఇది సూత్రం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇవేమో శూన్యాలు, ఇవేమో గుణకాలు. x² యొక్క గుణకం, ఇదేమో స్థిర పదం. సో దీనికి ఉన్నటువంటి సంబంధం అనమాట మనం ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వర్గ బహుపది మీద వచ్చేటువంటి లెక్కలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఏదైనా ఒక వర్గ బహుపది ఇచ్చి వాటి యొక్క శూన్యాల యొక్క మొత్తాన్ని కనుగొనండి, శూన్యాల యొక్క మొత్తం కనుగొనండి అంటాడు. శూన్యాల మొత్తం అన్నా శూన్య విలువల మొత్తం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. శూన్య విలువల మొత్తం కనుక్కోండి అంటే ఆల్ఫా ప్లస్ బీటా మీరు కనుక్కోవాలి, లేదా శూన్య విలువల లబ్ధం కనుక్కోండి అంటే ఆల్ఫా ఇంటూ బీటా మీరు కనుక్కోవాలి. దానికోసం C/A సూత్రాన్ని వేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి శూన్య విలువల గురించి, శూన్య విలువల సంఖ్య గురించి కూడా మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. చూడండి, ఇది ఒక రేఖాచిత్రాన్ని మనం గీస్తున్నాం. ఇది x అక్షానికి సమాంతరంగా ఉంది, అంటే ఒకే గ్రాఫ్లో నేను 2 రేఖాచిత్రాలు గీస్తున్నాను. ఎందుకంటే స్పేస్ మనకు తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఒకే గ్రాఫ్లోనే నేను 2 రేఖాచిత్రాలు గీస్తున్నాను. యాక్చువల్గా అయితే విడివిడిగా మనం గీయాల్సి ఉంటుంది. సరే చూద్దాం, ఈ రేఖాచిత్రం ఏదైతే ఉందో ఇది ఒక రేఖీయ బహుపదికి సంబంధించింది, ఇది కూడా ఒక రేఖీయ బహుపదికి సంబంధించింది. సో ఈ రేఖాచిత్రం ఏదైతే ఉందో x అక్షాన్ని ఖండించడం లేదు కాబట్టి దీనికి ఉండేటువంటి శూన్యాలు ఎంత ఉండవు, శూన్యాలు అనేటువంటివి ఉండవు. ఎప్పుడైతే x అక్షాన్ని ఖండిస్తుందో అప్పుడే దానికి శూన్య విలువలు అనేటివి, అంటే శూన్యాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఈ రేఖాచిత్రం చూడండి, ఎక్కడ ఖండించింది, 3 వద్ద ఖండించింది. సో దీని శూన్యం ఎంత, 3. దీని శూన్యం ఎంత, 3. శూన్య విలువల సంఖ్య, శూన్యాలేమో ఎక్కడ ఏ బిందువు వద్ద ఖండించిందో అది శూన్య విలువ లేదా శూన్యము అనబడుతుంది. ఎన్ని చోట్ల ఖండించింది, ఒకే చోట ఖండించింది కాబట్టి అది శూన్య విలువల సంఖ్య. ఓకేనా, శూన్య విలువల సంఖ్య అంటే ఒకే చోట ఖండించింది కాబట్టి శూన్య విలువల సంఖ్య 1గా ఉంది. శూన్యం ఏది అంటేనేమో ఏ బిందువు వద్ద ఖండించిందో అది మనం చెప్పాలి. 3 అనే బిందువు వద్ద ఖండించింది కాబట్టి శూన్యం అనేటువంటిది 3. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వద్దాం. ఇవి వర్గ బహుపదులు. వర్గ బహుపదుల్లో ఫస్ట్ ఈ యొక్క పరావలయాన్ని చూసుకుంటే ఇది ఎక్కడ కూడా x అక్షాన్ని ఖండించలేదు కాబట్టి దీనికి శూన్యాలు ఉన్నాయా, శూన్యాలు లేవు. క్లియర్, x అక్షాన్ని ఖండించలేదు కాబట్టి శూన్యాలు లేవు. కానీ ఈ వర్గ బహుపదికి ఉండేటువంటి గరిష్ట శూన్య విలువల సంఖ్య ఎంత, 2. ఓకేనా, కానీ ఇక్కడ శూన్యాలు ఏర్పడ్డాయా అంటే శూన్యాలు ఏర్పడలేదు. ఎందుకు, x అక్షాన్ని ఖండించలేదు కాబట్టి. క్లియరా, నెక్స్ట్ రెండో పటాన్ని చూద్దాం. ఇది ఎక్కడ ఖండించింది, -1 వద్ద +1 వద్ద ఖండించింది. ఇప్పుడు చెప్పండి శూన్యాలు లేదా శూన్య విలువలు ఎన్ని ఉన్నాయి, -1 +1 2 వద్ద ఖండించింది కాబట్టి శూన్య విలువల సంఖ్య, శూన్య విలువల సంఖ్య ఎంత, ఎన్ని చోట్ల ఖండించిందో అది చెప్పాలి. ఎన్ని చోట్ల ఖండించింది, 2 చోట్ల ఖండించింది కాబట్టి అది శూన్య విలువల సంఖ్య 2. గరిష్టంగా ఉండే శూన్య విలువలు ఎన్ని, 2. ఇక్కడ ఎన్ని చోట్ల ఖండించింది, 2 చోట్ల ఖండించింది. రైట్, అవి ఏవి శూన్య విలువలు ఏవి అంటే అప్పుడు చెప్పాలన్నమాట, -1 +1 అవి శూన్య విలువలు. లేదా శూన్యాలు చెప్పండి అంటే శూన్యాలు చెప్పాలి మీరు, -1 +1 అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక వర్గ బహుపది తీసుకుందాం. ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్స్ కూడా రావడం జరిగింది, దాన్ని మళ్ళీ ఒకసారి వినండి మీరు. ఇది ఇంకొక వర్గ బహుపది ఎక్కడ ఖండించింది, 3 అనేటువంటి బిందువు వద్ద ఖండించింది. మరి దీని శూన్యం ఎంత, 3. దీని శూన్యం ఎంత, 3. శూన్య విలువ ఎంత, 3. శూన్యం అన్నా శూన్య విలువ అన్నా 3. ఎంత వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. కానీ దీనికి గరిష్టంగా ఉండే శూన్య విలువల సంఖ్య, గరిష్టంగా ఉండే శూన్య విలువల సంఖ్య ఎంత, 2. ఏ వర్గ బహుపది తీసుకున్నా వర్గ బహుపది అంటేనే దాని పరిమాణం 2. సో పరిమాణం 2 కాబట్టి దానికి ఉండేటువంటి గరిష్ట శూన్య విలువల సంఖ్య ఎంత, 2 కదా. సో ఏ వర్గ బహుపది తీసుకున్నా దానికి ఉండేటువంటి గరిష్ట శూన్య విలువల సంఖ్య 2.
కానీ ఇక్కడ మనకి ఏర్పడినటువంటి మనకి ఏర్పడినటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత? ఒక్కటే. అది ఏది? 3 వద్ద ఖండించింది కాబట్టి ఆ శూన్య విలువ 3. గుర్తుపెట్టుకోండి, గరిష్టంగా ఉండే శూన్య విలువలేమో 2 వర్గ బహుపదికి. మనకి ఏర్పడినటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత? ఒక్కటే. అది ఏది అంటే 3 వద్ద ఖండించింది కాబట్టి దాని యొక్క శూన్యము లేదా శూన్యాలు ఎంత? 3 వద్ద ఖండించింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. 3 వద్ద ఖండించింది కాబట్టి ఆ వర్గ బహుపది యొక్క శూన్యం ఎంత అంటే 3 అని చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇది ఒక 3 అనే బిందువు వద్ద ఖండించింది కాబట్టి దీనికి ఎన్ని బిందువులు ఉన్నాయి? ఒకటే బిందువు వద్ద ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్యం ఎంత అంటే -3. ఓకేనా? గరిష్టంగా ఉండే శూన్య విలువల సంఖ్య ఎంత అంటే దీనికి 3. ఇది ఒక ఘన బహుపది. ఈ ఘన బహుపదికి యొక్క ఇంకా మనం చెప్పుకోలేదు, నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నాం. ఘన బహుపది గురించి కూడా మనం ఈ శూన్యాలకు గుణకాలకు ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇది వినండి, దీని తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ -3 వద్ద x అక్షాన్ని ఖండించింది కాబట్టి ఇది శూన్యం. ఈ ఘన బహుపది యొక్క శూన్యం ఎంత? -3. ఇక్కడ చూడండి ఎన్ని చోట్ల ఖండించింది? 1, 2, 3 చోట్ల ఖండించింది. శూన్య విలువల సంఖ్య అంటే ఎన్ని చోట్ల ఖండించిందో అది శూన్య విలువల సంఖ్య. ఏ బిందువు వద్ద ఖండించిందో అది శూన్య విలువ. గుర్తుపెట్టుకోండి, ఎన్ని చోట్ల ఖండించిందో అది శూన్య విలువల సంఖ్య. 3 చోట్ల ఖండిస్తే శూన్య విలువల సంఖ్య ఎంత? 3. ఒకే చోట ఖండిస్తే శూన్య విలువల సంఖ్య 1. గరిష్టంగా అంటే ఆ ఘన బహుపది యొక్క పైన పరిమాణం ఎంతుందో చూసుకోవాలి. ఏ విధంగా ఉంటుంది? ax³ + bx² + cx + d కదా ఘన బహుపది. దాని యొక్క పరిమాణం ఎంత? 3. సో దాని యొక్క గరిష్ట శూన్య విలువల సంఖ్య ఎంత ఉంటుంది? 3. కానీ ఈ రేఖాచిత్రం వల్ల మనకు ఏర్పడినటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత? 1. ఈ పటం వల్ల ఏర్పడినటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత? 1, 2, 3. ఓకేనా? ఈ విధంగా మనకు గీసుకున్నటువంటి రేఖాచిత్రం ద్వారా శూన్య విలువల సంఖ్య ఏర్పడుతుంది. మరి శూన్య విలువల సంఖ్య ఏర్పడిన తర్వాత ఆ శూన్యాలు ఏవి అంటే ఇక్కడ చూడండి, -1 వద్ద ఖండించింది, +1 వద్ద ఖండించింది, 3 వద్ద ఖండించింది. అవి రాసుకుంటాం. -1, +1, 3 ఇవి శూన్యాలు అన్నమాట. దీని యొక్క శూన్యాలు ఈ రేఖాచిత్రం వల్ల ఏర్పడినటువంటి ఈ ఘన బహుపదికి శూన్యాలు ఏంటివంటే -1, +1, 3. దీన్ని కూడా చెప్పొచ్చు. దీని యొక్క శూన్యం ఏంటిది? ఒకటే ఉంది కాబట్టి శూన్యం అంటున్నాం. 1 కన్నా ఎక్కువ ఏర్పడితే శూన్యాలు అంటున్నాం. ఏకవచనం, బహువచనం అంతే. సో దీని యొక్క శూన్యం అనేది 3. దీని యొక్క శూన్యం అనేటువంటిది శూన్యాలు అనేటివి -1, +1. దీని యొక్క శూన్యాలు అనేటివి 0, ఏమీ లేవు. దీని యొక్క శూన్యాలు 3, దీనికి శూన్యాలు ఏమీ లేవు. అది గుర్తుపెట్టుకోండి. శూన్యాలు అంటే ఏంటిది, శూన్య విలువల సంఖ్య అంటే ఏంటిది, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, పొరపాటు చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రేఖీయ బహుపది అయిపోయింది, వర్గ బహుపది అయిపోయింది. నెక్స్ట్ మన టాపిక్ ఘన బహుపది గురించి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఘన బహుపది. ఇది ఏ రూపంలో ఉంటుంది? ax³ + bx² + cx + d కదా. సో దీని పరిమాణం ఎంత? 3. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా గరిష్ట శూన్య విలువల సంఖ్య 3. ఎందుకంటే ఆ బహుపది యొక్క పరిమాణమే ఆ గరిష్ట శూన్య విలువల సంఖ్యను తెలియజేస్తుంది అని కదా. సో ఇప్పుడు ఈ ఘన బహుపది యొక్క గరిష్ట శూన్య విలువల సంఖ్య ఎంత? ఆ బహుపది యొక్క పరిమాణమే ఎంత? 3. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి శూన్యాలు ఏంటివి? ఆల్ఫా, బీటా, గామా. శూన్య విలువలు గరిష్టంగా ఎన్ని అనుకున్నాం? 3 కదా. అవి ఏంటివి శూన్యాలు? 1 ఆల్ఫా, 1 బీటా, 1 గామా. ఇది గామా అనుకున్నట్టయితే ఈ శూన్యాలు లేదా శూన్య విలువలు 3 ఉన్నాయి కదా. ఆ ఆల్ఫా, బీటా, గామాలు శూన్య విలువలు అయితే ఆ శూన్యాల మొత్తం అంటే కూడాలి. సో ఆల్ఫా + బీటా + గామా = -b/a. ఇక్కడ మీరు గమనించండి, -b/a రేఖీయ బహుపదికి, వర్గ బహుపదికి, ఘన బహుపదికి కూడా -b/aనే శూన్యాల మొత్తము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మైనస్కు మైనస్, b అంటే ఏంటిది? ఇక్కడ x² యొక్క గుణకం, x² యొక్క గుణకం. a అంటే ఏంటిది? x³ యొక్క గుణకం. ఓకేనా, మరి సంబంధం తెలిసిపోయింది కదా మనకు. శూన్యాలు, ఇవేమో గుణకాలు. అంటే శూన్యాలకు మరియు గుణకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ రాయడం జరిగింది ఘన బహుపదికి. ఓకేనా, అదేవిధంగా శూన్యాల లబ్ధాన్ని కూడా చూద్దాం. లబ్ధము అంటే ఏంటి? గుణకారమే కదా. ఆల్ఫా × బీటా × గామా.
ఆల్ఫా బీటా గామాని లబ్ధంలో ఉంచితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటిది -d/a. సూత్రం ఇది, ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు -d/a. శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు -d/a. మైనస్కు మైనస్, డి అంటే ఏంటిది ఇక్కడ ఒక స్థిర పదం, ఓకే, బై ఏ అంటే ఏంటిది x³ యొక్క గుణకం. వచ్చిందా? చూడండి, ఆల్ఫా బీటా గామా లబ్ధంలో ఉంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సూత్రం ఏంటిది స్థిర పదం బై x³ గుణకం. సో గుణకాలకు మరియు శూన్యాలకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సూత్రం ఉంది చూడండి, రెండు వేర్వేరు శూన్యాల లబ్ధాల మొత్తం. ఇప్పుడు ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఈ రెండింటిని గుణిద్దాం, మళ్ళీ ఈ రెండింటిని గుణిద్దాం, మళ్ళీ ఈ రెండింటిని గుణిద్దాం. గుణించినటువంటి ఈ మూడు మొత్తాన్ని లబ్ధాల మొత్తాన్ని కూడా మనం రాసుకున్నట్టయితే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా, గామా ఆల్ఫా ఏదైనా పర్వాలేదు, దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది c/a. ఇది సూత్రం. సో సి అంటే ఏంటిది ఇక్కడ x యొక్క గుణకం, ఓకే, ఏ అంటే ఏంటిది ఇక్కడ x³ యొక్క గుణకం, ఓకేనా. ఇప్పుడు మనము ఈ ఘన బహుపదికి శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధం, రెండు వేర్వేరు శూన్యాల లబ్ధాల మొత్తాన్ని కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. సో వాటి మధ్య గుణకాలకు శూన్యాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలపడం జరిగిందనమాట. సో దీని మీద మనకు కొన్ని లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది, ఇవి చేయండి. దాంట్లో వాటిలో ఏమడిగిందంటే కింది వాటికి అంటే వర్గ బహుపది ఇస్తున్నాడు, తర్వాత ఘన బహుపది ఇస్తాడు, ఇచ్చి శూన్యాలను కనుక్కోండి, తర్వాత శూన్యాల మొత్తాన్ని కూడా కనుగొనండి, ఓకేనా. ఆ రకమైనటువంటి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ముందుగా వీటి ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటి దగ్గరికి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు మనకు వర్గ బహుపది, ఘన బహుపది, తర్వాత రేఖీయ బహుపదిల గురించి కూడా మనకు తెలిసిపోయింది. ఏంటివి? శూన్యాలకు మరియు గుణకాలకు మధ్య ఉన్న సంబంధం తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి చేయండి దాంట్లోకి వెళ్దాం. చూడండి, ఇవి చేయండి దాంట్లో దిగువ ఇవ్వబడిన వర్గ బహుపదుల యొక్క శూన్యాలను కనుగొనండి. ఇదే విధంగా శూన్యాల మొత్తం మరియు లబ్ధంను కనుగొని బహుపది పదాల గుణకాలకు మరియు బహుపది శూన్యాలకు మధ్యన గల సంబంధాన్ని సరిచూడండి అన్నాడు కదా. సో ఇక్కడ మనకు ఒక వర్గ బహుపది ఇవ్వడం జరిగింది, అదేంటంటే p(x) = x² - x - 6. ఇది ఒక వర్గ బహుపది. వర్గ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2 కదా. రైట్, వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. గరిష్ట శూన్య విలువల సంఖ్య ఎంత? 2, ఓకేనా. రైట్, ఇప్పుడు చేద్దాం. మొదటగా దిగువ ఇవ్వబడిన వర్గ బహుపదుల యొక్క ఏం కనుక్కోమన్నాడు? శూన్యాలను కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే శూన్యాలను కనుగొనండి అంటే ఇచ్చినటువంటి బహుపది విలువ 0కు సమానం చేసుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, p(x) = 0 అనుకుందాం. అంటే ఈ విలువ మొత్తం కూడా అంటే ఈ p(x) ఏదైతే ఉందో ఈ విలువ దీని మొత్తాన్ని కూడా మనం 0కు సమానం అనుకొని చేస్తేనే మనకు శూన్యాలు రావడం జరుగుతుంది, ఓకేనా. రైట్, ఈ రేఖీయ బహుపది కూడా మనం ఏమనుకున్నాం? ax + b = 0 అనుకుంటేనే -b/a అనేటువంటి శూన్యం వచ్చింది, 0 అనుకుంటేనే. సో మనం శూన్యాలు రావాలనుకుంటే ఈ బహుపది ఏమనుకోవాలి మనం? 0 అనుకొని సాధిస్తే x విలువలు మనకు వస్తాయి. సో ఎన్ని x విలువలు వస్తాయి అంటే దీని గరిష్ట పరిమాణం ఎంత? గరిష్ట ఘాతాంకం ఎంత? 2. సో మనకి x విలువలు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. గుర్తుపెట్టుకోండి, దాని యొక్క పరిమాణమే ఎంతైతే ఉంటుందో అన్ని x విలువలు వస్తాయి అన్నమాట, ఓకేనా. రైట్, ఇక్కడ ఎన్ని x విలువలు వస్తాయి? మనకు 2 వస్తాయి. చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? దీన్ని మనం ఏమనుకోవాలి? 0 అనుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, p(x) అంటే ఏంటిది? x² - x - 6 కదా. సో p(x) = x² - x - 6 దట్ ఈక్వల్స్ టు 0. సెకండ్ స్టెప్ ఏంటిదంటే మధ్య పదాన్ని మనం విడగొట్టాలి. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటాం దాన్ని. సో మధ్య పదాన్ని ఏ విధంగా విడగొట్టాలంటే స్థిర పదాన్ని x² యొక్క గుణకంతో గుణించాలి. x² యొక్క గుణకం ఎంత? ఏమీ లేదు అంటే 1. సో 6 1 6, ఓకేనా. 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనకు ఇక్కడ కారణాంకాలు రాసుకోవాలి, 2 మరియు 3, ఓకేనా. ఇంకొకటి ఏమొస్తుంది? కారణాంకాలు 6 మరియు 1, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. 6 1 కూడితే ఈ మధ్య పదం రావాలి, లేదా 6 నుంచి 1 పోతే మధ్య పదం రావాలి. అంటే ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకటి తీసేసినా లేదా కూడినా ఈ మధ్య పదం అనేది రావాలి. వస్తుందా? 6 1 కూడితే 7 వస్తుంది, రాలేదు. తీసేస్తే 5 వచ్చింది, మరి ఉందా? లేదు. సో ఇది పనికిరాదు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం.
2 3 కూడదాం, 5 వచ్చిందా? రాలేదు. రెండిట్ల నుంచి 3 పోతే 1 వస్తుంది మనకు. ఇక్కడ ఒకటే కదా ఉన్నది. సో ఆ 1ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి, ఇక్కడ +2 -3 తీసుకుందాం. ఇంకొకటి -2 +3 తీసుకుందాం. +2 -3 ఎంత? -1. -2 +3 ఎంత? +1. ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలి మనము? ఇక్కడ ఏముంది? x గుణకం ఎంత? 1. -1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో తీసుకోవాల్సినవి ఇవి అనమాట, +2 -3. ఇప్పుడు రాద్దాం. x² మైనస్ ఫస్ట్ ప్లస్ ఉంది కదా, +2 ఇది ఎక్స్లో ఉంది కాబట్టి x -3x. ఏం లేదు, వీటి పక్కన మనం ఏం చేయాలంటే ఎక్స్లు పెట్టాలంతే. +2x -3x +2x -3x అంటే ఈ మధ్య పదాన్ని మనం ఏ విధంగా విడగొట్టుకున్నాం? +2x -3xగా విడగొట్టుకున్నాం. తీసేస్తే కూడా మనకు అదే వచ్చింది. తర్వాత -6 దట్ ఈక్వల్స్ టు 0. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 6 ఉంది కదా, ఇందులో నుంచి తీసేసిన లేదా కూడిన మధ్య పదం రావాలి. వచ్చింది. 2లో నుంచి 3 పోతే 1 వచ్చింది. ఏ విధంగా వచ్చింది అంటే చూడండి, ఇక్కడ +2 -3 తీసుకుందాం. రెండిట్లోకి వెళ్ళి 3 పోతే ఎంత? -1. ఇక్కడ -2 +3 తీసేసి ఎంత? +1 వచ్చింది. సో మనకు కావాల్సింది -1 కాబట్టి ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా అంటే -1 ఇది తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం చూజ్ చేసుకోవాలి. రైట్, +2 -3 వచ్చింది కదా, +2 -3 రాసుకుంటున్నాం. కాకపోతే ఇది ఎక్స్లో ఉంది కాబట్టి మనం దీని రెండింటికి కూడా ఎక్స్ను జోడిస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తున్నాం. x × x² ఎక్స్ ఆల్రెడీ బయట తీసినాం కాబట్టి మిగిలింది ఇక్కడ 2. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, x+2ను యాజ్ ఇట్ ఈస్గా ఇందులో రాయండి. సో బ్రాకెట్లో ఉన్నదే రాయండి. రాసిన తర్వాత ఎక్స్కి ఎక్స్ ఉంది కదా, మిగిలింది ఏంటిది ఇక్కడ? -3. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. -3 × x -3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6 సరిపోయింది కదా. రైట్, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే బ్రాకెట్లో 2 సేమ్ ఉన్నాయి. సో బ్రాకెట్లో ఉన్నది ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నది ఇంకొకసారి రాసుకోవాలి. సో x+2 x - 3 రాసుకున్నాం కదా. సో దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం కూడా 0కు సమానం. మరి ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం కూడా ఈ 0కు సమానం. ఎందుకో తెలుసు కదా, x - 3ని మనం అటువైపు పంపించేస్తే దేని కిందికి వస్తుంది? 0 కిందికి వస్తుంది. 0 కిందికి ఏ విలువ వచ్చినా 0నే. ఇప్పుడు x+2 = ఏమవుతుంది మనకు? x - 3 దీనికి 0 కిందికి పోయి 0. సో x+2 = 0. సేమ్ x - 3 ఇక్కడ ఉంచుకొని x+2ని అటు పంపిస్తే 0 కిందికి వస్తుంది కాబట్టి x - 3 = 0. సరే, ఇప్పుడు నెక్స్ట్ x+2 = 0, x - 3 = 0. ఓకే, ఇప్పుడు +2ను అటువైపు పంపించేద్దాం. +2 అటు పంపిస్తే ఏమవుతుంది మనకు? +2 అనేది అటు వచ్చి -2. ఇప్పుడు -3 కూడా అటు పంపించేద్దాం. ఏమైంది? -3 అటు పోతే +3 అయ్యింది. సో మనకి xకి ఎన్ని విలువలు వచ్చినాయి? 2 విలువలు వచ్చినాయి. 2 వస్తాయి గరిష్టంగా. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఏం చెప్పుకున్నాం ఇక్కడ? దాని యొక్క పరిమాణం ఎంత? 2. సో గరిష్ట శూన్య విలువల సంఖ్య, గరిష్టంగా మనకు ఉండేటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత? 2. అవి ఏవి? శూన్య విలువలు ఏవి అంటే -2 3 అనేటువంటివి శూన్యాలు లేదా శూన్య విలువలు. -2 3 అనేటువంటిది. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ లాగా మిమ్మల్ని అడుగుతా. -2 3 వచ్చింది కదా, గ్రాఫ్ మీద ఈ పరావలయము ఎక్కడెక్కడ ఖండిస్తుంది x అక్షాన్ని అంటే -2 వద్ద 3 వద్ద ఖండిస్తుంది. ఓకేనా? రైట్, అవే శూన్య విలువలు. శూన్య విలువల సంఖ్య అంటే ఎన్ని చోట్ల ఖండించింది? 2 చోట్ల ఖండించింది. ఓకేనా? క్లియరా? రైట్, ఇప్పుడు మనకు శూన్య విలువలు రావడం జరిగింది కదా. ఆ శూన్య విలువలు మనం ఏమనుకోవాలి? థర్డ్ స్టెప్ ఆల్ఫా బీటా అనుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమో 0 అనుకోవాలి. తర్వాత మధ్య పదాన్ని విడగొట్టుకోవాలి, శూన్యాలు వచ్చేస్తాయి. ఆ శూన్యాలను ఏమనుకోవాలి? ఆల్ఫా బీటా అనుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. లేదు మీ ఇష్టం, ఇది ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ఫా బీటా. సో ఇక్కడ రాద్దాం. ఆల్ఫా = ఎంత? -2, బీటా = 3. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెక్కేమో ఇందులోనే ఏముంది? ఇదే విధంగా శూన్యాల మొత్తాన్ని కనుగొండి. శూన్యాల మొత్తం సూత్రం ఏముంది? శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సో -b/a అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ఇక్కడ ax² + bx + c ఒక వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుంది? ఈ రూపంలో ఉంటుంది కదా.
సో మైనస్కు మనం మైనస్ రాద్దాం. బి అంటే ఏంటిది ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం. ఎక్స్ యొక్క గుణకం ఏముంది -1 వచ్చిందా. ఏ అంటే ఏంటిది ఇక్కడ x² యొక్క గుణకం. x² యొక్క గుణకం ఎంత 1. ఓకేనా రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1కి 1/1. 1/1 అంటే ఎంత 1 వచ్చిందా రైట్. ఇందులోనే మూడోది ఉంది చూడండి ఇక్కడ. మరియు లబ్ధంను కనుగొండి. లబ్ధాన్ని ఏ విధంగా కనుగొంటాం? శూన్యాల లబ్ధం ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది ఇక్కడ C/A సూత్రం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ సూత్రాలన్నీ కూడా. సో సి అంటే ఏంటిది ఇక్కడ ఇది అంటే స్థిర పదం ఎంత -6. ఏ అంటే ఏంటిది ఇక్కడ x² యొక్క గుణకం. x² యొక్క గుణకం ఎంత 1. సో -6/1 అంటే ఎంత -6. చూడండి శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా = 1 మరియు శూన్యాల లబ్ధం = -6 వచ్చింది. లాస్ట్ స్టెప్ ఏంటిది ఇక్కడ బహుపది పదాల గుణకాలకు మరియు బహుపది శూన్యాలకు మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని సరిచూడండి. మరి మనకు ఆన్సర్లో ఒకటి -6 వచ్చింది లబ్ధం, మొత్తం ఏమో 1 వచ్చింది. మరి వాటి మధ్య ఉన్న సంబంధము సరైన సంబంధమేనా అంటే ఆల్ఫా ప్లస్ బీటా = 1 వస్తుందా, మరి శూన్యాల లబ్ధం అనేది -6 వస్తుందా చెక్ చేసుకోవాలి. చూద్దాం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా = ఏమవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా = కూడా మనకి ఎంత రావాలి ఇక్కడ 1 రావాలి. సూత్ర ప్రకారంగా చేసుకుంటే 1 వచ్చింది. మరి ఈ రెండింటిని కూడా కూడితే మనకు 1 రావాలి. ఆల్ఫా ఎంత -2 ప్లస్కు ప్లస్ బీటా అంటే ఎంత 3 -2 + 3 ఎంత 1 వచ్చింది కదా. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు లబ్ధాన్ని కూడా మనం సరిచూడాలి. ఆల్ఫా అంటే ఎంత? ఆల్ఫా అంటే -2 బీటా అంటే 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 6 -6 వచ్చింది కదా -6. ఓకేనా. ఈ విధంగా మనము ఆ గుణకాలకు మరియు శూన్యాలకు మధ్యన ఉన్న సంబంధాన్ని కూడా మనం సరిచూడడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినటువంటి ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలను కనుక్కోవాలి. దాని నుంచి మనం శూన్యాల లబ్ధం కనుక్కున్న తర్వాత వాటి మధ్యన ఉన్న సంబంధాన్ని కూడా మనం సరిచూచే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సేమ్ ఇదే విధంగా ఉన్నటువంటి లెక్కలు ఇంకా మనకు 3 లెక్కలు ఉన్నాయి, వాటిని కూడా మనం చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ P(x) = x² - 4x + 3. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి వర్గ బహుపదికి శూన్యాన్ని కనుక్కోవాలి. శూన్యాలు కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనం P(x) = 0 అనుకోవాలనుకున్నాం కదా. సో P(x) = 0 అనుకుందాం. నెక్స్ట్ P(x) అంటే ఏంటిది x² - 4x + 3 కదా, రాద్దాం. దట్ ఈక్వల్స్ టు 0. సెకండ్ స్టెప్ ఏంటిది మధ్య పదాన్ని మనం విడగొట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ ఈ స్థిర పదాన్ని x² గుణకంతో గుణిస్తే 3 × 1 3. సో 3 యొక్క కారణాంకాలు ఏంటివి 3 మరియు 1 కదా. సో ఇక్కడ ఇది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి మనకు 2 కారణాంకాలు వస్తాయి 3 మరియు 1. ఇప్పుడు 3 1ని కూడాలి, తర్వాత తీసేద్దాం. కూడితే వస్తుందా -4, తర్వాత తీసేస్తే వస్తుందా -4 అనేది చూద్దాం. కూడదాం. 3 × 1 4 కూడితే వచ్చింది, తీసేస్తే 2 రాలేదు కదా. సో కూడాలి. మనం ఏ విధంగా కూడదాము -3 -1 ఎంత -4. ఇంకో రకంగా కూడదాం +3 +1 రెండింటిని కూడితే కూడా 4 వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ -4 కాబట్టి -4 ఏ విధంగా వస్తుంది -3 -1. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ మొత్తానికి బదులుగా మనం ఏం రాసుకోవాలి -3 -1 రాసుకోవాలి. ఎక్స్ని దీనికి జోడిస్తూ -3 -1 రాయాలి. దీనికి బదులుగా చూద్దాం x² - 3x - 1x. -1x అంటే ఏంది ఇక్కడ 1 రాసుకోకుండా పర్వాలేదు. ఓకే +3 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి x కామన్ తీసుకుంటే x × x x² మైనస్కు మైనస్ x ఆల్రెడీ బయట ఉంది కాబట్టి 3 రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదే మళ్ళీ రాసుకుందాం. ఓకే ఇప్పుడు x ఉంది కదా x రైట్, ఇక్కడ మైనస్ ఏం లేదంటే 1 చెక్ చేసుకోవాలి. -1 × x -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 వచ్చింది కదా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నది ఒకసారి రాసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు x - 3 = 0,
ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు కూడా 0. ఈ -2ను అక్కడ పంపించేద్దాం. -3 అటు పోతే ఏమవుతుంది +3. -1 అటు పంపించేద్దాం. -1 అటు వెళ్తే +1 వచ్చినాయి కదా. ఎక్స్ యొక్క విలువలు ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి. సో ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ శూన్యాలు. దేని యొక్క శూన్యాలు పి ఆఫ్ ఎక్స్. ఈ వర్గ బహుపదికి శూన్యాలు మనకు రావడం జరిగింది. అవేంటివి శూన్య విలువలు 3 ఇంకొకటి 1. సో ఇక్కడ ఈ శూన్య విలువలు మనం ఏమనుకోవాలని చెప్పినా ఆల్ఫా మరియు బీటా అనుకోవాలని చెప్పినా కదా. రైట్, ఇప్పుడు అవి రాద్దాం. ఆల్ఫా బీటాలు శూన్యాలు అయినా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అని అనుకోండి, 1 అని అనుకోండి, మీ ఇష్టం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధం కనుక్కోమన్నాడు. శూన్యాల మొత్తం అంటే ఏంటిది ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్స్ టు -b/a. ఇది కదా సూత్రం. రైట్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్కు మైనస్ బి. బి అంటే ఏంటిది ఇక్కడ చూడండి, దీన్ని మనం పోల్చుకుందాం. ఏ విధంగా ఉంటుంది ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ b అంటే ఏంటిదంటే x యొక్క గుణకం. x యొక్క గుణకం ఏముంది -4. ఓకే, a అంటే ఏంటిది ఇక్కడ a అంటే x² యొక్క గుణకం. ఇక్కడ x² యొక్క గుణకం ఏముంది 1, ఏం లేకపోతే 1. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత 4, 4/1. 4/1 అంటే ఎంత 4. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు +4 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా బీటా చేద్దాం, అంటే లబ్ధం చేద్దాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సూత్రం ఏంటిది c/a. c అంటే ఏంటిది స్థిరపదం. స్థిరపదం ఏంటిది ఇక్కడ +3. a అంటే ఏంటిది ఇక్కడ x² యొక్క గుణకం. x² యొక్క గుణకం a కదా. ఇక్కడ x² యొక్క గుణకం ఏంటిది 1. సో 3/1. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 3/1 అంటే ఎంత 3. సో శూన్యాల మొత్తం వచ్చింది, శూన్యాల లబ్ధం కూడా రావడం జరిగింది. ఇంకొక లెక్క ఏమంటే అందులోనే బహుపది పదాల గుణకాలకు మరియు బహుపది శూన్యాలకు మధ్యన ఉన్న సంబంధాన్ని సరిచూడండి అన్నాడు. సో మనకు 4 వచ్చింది కదా, శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కదా. మరి ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపిస్తే కూడా 4 వస్తుందా సరిచూద్దాం. ఫస్ట్ దీని నుంచి ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 1 నుండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది కదా. ఆల్ఫా విలువ ఎంత 3 ప్లస్ బీటా విలువ ఎంత 1. 3 + 1 4. 4 ఈజ్ ఈక్వల్ టు 4. సరి చూడడం జరిగింది కదా, సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2 నుండి ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఎంత 3. ఆల్ఫా ఎంత 3, బీటా ఎంత 1. 3 ఎక్కం 3, 3 ఈక్వల్స్ టు 3. సరిపోయింది కదా. ఈ విధంగా మనము మళ్ళీ p ఆఫ్ x అంటే ఒక వర్గ బహుపదిని మనం శూన్యాలు కనుక్కున్నాం, తర్వాత మధ్య పదాన్ని విడగొట్టుకున్నాం, ఆ తర్వాత శూన్యాలు రావడం జరిగింది. ఆ శూన్యాలు ఒకటి ఆల్ఫా బీటా అనుకున్నాం. తర్వాత ఆల్ఫా బీటా నుంచి శూన్యాల యొక్క మొత్తం, శూన్యాల యొక్క లబ్ధాన్ని మనం కనుక్కోవడం జరిగింది. తర్వాత వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 కదా. ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపిస్తే వాటి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం సరిచూడడం జరిగిందనమాట. ఇదే విధంగా ఇంకో లెక్క కూడా చేద్దాం. థర్డ్ వన్ p ఆఫ్ x ఈక్వల్స్ టు x² - 4. మళ్ళీ దీనికి మనం శూన్యాలు కనుక్కోవాలి. శూన్యాలు కనుక్కోవాలంటే p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. తర్వాత p ఆఫ్ x అంటే ఏంటిది x² - 4 కదా. x² - 4 దట్ ఈక్వల్స్ టు 0. సో x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -4, అటువైపు వెళ్తే +4. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √4. సో √4 అంటే ఎంత x విలువ +or-2 అని అర్థం. సో +or-2 అంటే చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు +2, ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఓకేనా. సో ఆల్ఫా అంటే ఒకటి +2, బీటా అంటే -2. ఇప్పుడు మనం రాద్దాం. ఆల్ఫా బీటాలు శూన్యాలు అయినా, ఓకే
సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, +2. బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధం రాయాలి. సో శూన్యాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా. దీన్ని మనం వర్గ బహుపదిని ఏ విధంగా తీసుకుంటాం, మనం ax² + bx + c కదా. సో -b/a శూన్యాల మొత్తం అవుతుంది. సో మైనస్కు మైనస్ రాద్దాం. b అంటే ఏంటిది, x యొక్క గుణకం. ఇక్కడ అసలు ఎక్సే లేదు, ఎక్స్ లేదు అంటే ఎంత, 0. a అంటే x² యొక్క గుణకం. x² గుణకం ఎంత, 1. పైన 0 ఉంది అంటే కనుక, లవం 0 ఉంది అంటే కనుక దాని విలువ మొత్తం కూడా 0కు సమానం. సో శూన్యాల మొత్తం ఈక్వల్స్ టు ఎంత, 0. ఓకే, ఇప్పుడు శూన్యాల లబ్ధం కూడా తీసుకుందాం. ఆల్ఫా బీటా శూన్యాల యొక్క లబ్ధం సూత్రం ఏంటిది, c/a కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c అంటే ఎంత, ఇక్కడ స్థిర పదం. స్థిర పదం అంటే చూడండి c అంటే ఎంత, ఇక్కడ -4 బై తర్వాత a అంటే ఏంది, x² యొక్క గుణకం. x² గుణకం ఎంత, 1. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4/1 అంటే -4. దేర్ఫోర్ ఇక్కడ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -4 అనేది రావడం జరిగింది. ఇది ఒకటోది, ఇది రెండోది అనుకుందాం. ఆ తర్వాత ఏమన్నాడు ఇక్కడ, గుణకాలకు అంటే ఆ బహుపది పదాల గుణకాలకు మరియు శూన్యాలకు మధ్యన ఉన్న సంబంధాన్ని సరిచూడండి అన్నాడు కదా. ఏం లేదు, ఏ విధంగా సరి చూస్తాం, ఈ 2 విలువలు తీసుకుపోయి మనం ఇందులో ప్రతిక్షేపించినట్టయితే ఓకేనా, మనకి ఇక్కడ ఈ విలువతో మనకు సరిపోవాలి. ఓకే రైట్. ఇప్పుడు 1 నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ 0 రావాలి మనకు. ఆల్ఫా ఎంత, +2 ప్లస్ బీటా ఎంత, -2. 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 - 2 ఎంత, 0. 0 = 0 వచ్చింది కదా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -4. ఆల్ఫా ఎంత, 2, బీటా ఎంత, -2. 2 2 = 4, మైనస్కు మైనస్, -4 = -4 వచ్చింది కదా. ఈ విధంగా మనం బహుపది పదాల గుణకాలకు మరియు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా సరిచూడడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 4th సమ్ చేద్దాం. నెక్స్ట్ 4th వన్, p of x = x² + 2x + 1. మళ్ళీ మనం దీన్ని చేద్దాం, శూన్యాలు కనుక్కోవాలి. శూన్యాలు కనుక్కోవాలంటే p of x = 0 అనుకోవాలి కదా. సో p of x = 0 అనుకుందాం. p of x అంటే ఏంటిది, x² + 2x + 1 కదా. సో x² + 2x + 1 దట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏంటిది, మధ్య పదాన్ని విడగొట్టాలి. మధ్య పదాన్ని విడగొట్టాలంటే స్థిర పదాన్ని దీంతో మనం గుణించాలి. 1 ఎక్కం 1. సో 1కి కారణాంకాలు ఏముంటాయి అంటే 1, 1 ఎక్కం 1 కదా. సో రెండింటిని కూడండి, 1 + 1 2 వచ్చింది, కూడితే వచ్చింది. తీసేస్తే వస్తుందా, రావట్లేదు. సో కూడాలి, ఏ విధంగా కూడాలి, 1 + 1. సో వీటికి ఏం జోడించాలి, గుణకాన్ని. అంటే 2 యొక్క గుణకం ఏంటిది, x యొక్క గుణకం 2. ఓకే, xని మనం జోడిస్తే 1x + 1x. ఇది మనం ఈ ప్లేస్లో రాయాలన్నమాట. ఏ విధంగా, x² + 1x + 1x + 1. ఓకేనా, 1 రాసుకోకుండా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు మనం x ఉంది కాబట్టి x కామన్ తీద్దాం. x × x x² ప్లస్ x బయట ఉంది కాబట్టి మిగిలింది 1. బ్రాకెట్లో ఏముంటుంది ఫస్ట్ అది రాసేయాలి, x + 1. x ఆల్రెడీ ఉంది కాబట్టి దాని ముందు ఉన్నటువంటిది 1, ఏమొకటి +1. చెక్ చేసుకుందాం. ప్లస్ 1 × x 1x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 1 = 1 ఈక్వల్స్ టు 0. బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నది ఇంకొకసారి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. x + 1 = 0, ఇక్కడ x + 1 = 0. సో ఇక్కడ x + 1 = 0 రాద్దాం. ఇంకొకటి x + 1 = 0 రాద్దాం. ఏమవుతుంది, ఇక్కడ +1 అటు పంపించేస్తే x = -1. ఇక్కడ +1 కూడా బయటకు పంపించేస్తే అక్కడ వైపు -1. సో ఇక్కడ శూన్య విలువలు 2 రావడం జరిగింది, ఒకటి -1, ఇంకొకటి కూడా -1. సో మనం ఇప్పుడు ఏమనుకుందాం అంటే ఆల్ఫా బీటాలు శూన్యాలు అనుకుంటే, ఆల్ఫా బీటాలు ఈ వర్గ బహుపదికి శూన్యాలు అయితే ఆల్ఫా = ఎంత, -1, బీటా కూడా -1. ఇప్పుడు శూన్యాల
ఏం కనుక్కోవాలి, మొత్తం శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది, మైనస్ బి బై ఏ. మైనస్కు మైనస్ బి అంటే ఏంటిది, ఫస్ట్ మనం వర్గ బహుపది యొక్క రూపాన్ని రాసుకుందాం. ఏఎక్స్ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. బి అంటే ఏంటిది, ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం. ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం ఎంత ఉంది, 2 ఉంది. సో ఇక్కడ రాద్దాం 2 బై ఏ అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత, 1. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2/1 అంటే ఎంత, -2. హారం 1 ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో 1 వచ్చేసింది. నెక్స్ట్ శూన్యాల లబ్ధం. శూన్య లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా సూత్రం ఏంటిది, సి బై ఏ. సి అంటే ఏంటిది, ఇక్కడ స్థిర పదం. స్థిర పదం ఏంటిది, ఇక్కడ 1. ఏ అంటే ఏంటిది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏంటిది, 1. 1/1 అంటే ఎంత, 1. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. వచ్చిందా, రైట్. శూన్యాల మొత్తం వచ్చింది, శూన్యాల లబ్ధం కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ అంటే బహుపది పదాల గుణకాలకు మరియు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఇప్పుడు సరి చూడాలి. ఏ విధంగా సరి చూస్తాము, ఏం లేదు, ఆల్ఫా బీటా విలువలు తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఈ -2తో ఇది టాలీ అవ్వాలి, 1తోటి శూన్యాల లబ్ధం కూడా టాలీ అవ్వాలి. చూద్దాం ఏ విధంగానో. ఇది ఏం అనుకుందాం, 1, ఇది 2 అనుకుందాం. 1 నుండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 కదా. ఆల్ఫా ఎంత, -1 ప్లస్ బీటా ఎంత, -1 దట్ ఈక్వల్స్ టు -2. సో -1కు -1 ప్లస్ ఇంటూ మైనస్, -1కి 1, -1 -2. చూడండి ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సరిపోయింది కదా, రైట్. 2 నుండి ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1. రెండింటిని గుణించాలి. ఆల్ఫా అంటే ఎంత, -1, బీటా అంటే -1 దట్ ఈక్వల్స్ టు 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఎక్కం 1. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది కూడా సరిపోయింది. అంటే ఈ పదాల యొక్క గుణకాలకు మరియు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం సరిచూడడం కూడా జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఉదాహరణ 3, x² + 7x + 10 అనే వర్గ బహుపది యొక్క శూన్యాలను కనుగొని శూన్యాలకు బహుపది గుణకాలకు సంబంధాన్ని సరిచూడండి. ఇంతకుముందు కూడా మనం లెక్కలు చేసినట్టుగానే ఇది కూడా అదే విధంగా చేయాలి. ఏం లేదు, మొదటగా శూన్యాలు కనుక్కోవాలి, ఆ తర్వాత బహుపది యొక్క గుణకాలకు మరియు వాటి యొక్క శూన్యాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం సరిచూడాలన్నమాట. అంటే ఆల్ఫా బీటా విలువలు అందులో ప్రతిక్షేపిస్తే మనము సూత్ర ప్రకారంగా చేసినటువంటి విలువతో అది సరిపోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చేద్దాం. P of x ఇచ్చినటువంటి వర్గ బహుపది ఏంటిది, x² + 7x + 10. ఇది ఒక వర్గ బహుపది. సో వర్గ బహుపదిని మనం ఏమనుకోవాలి, శూన్యాలు కనుక్కోవాలంటే 0 అనుకుని చేయాలన్నమాట. సో P of x = 0 అనుకుందాం. ఓకేనా. సో P of x అంటే ఏంటిది, x² + 7x + 10 కదా, అది ఇక్కడ రాద్దాం. సో x² + 7x + 10 = 0. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్టెప్, మధ్య పదాన్ని విడగొట్టాలి. ఏ విధంగా, స్థిర పదాన్ని దీంతో గుణించాలి, x² గుణకంతో గుణించాలి. 10 1 10. సో 10కి కారణాంకాలు ఏంటివి, 2 5 10, 10 ఎక్కం 10. ఓకే. ఇప్పుడు మనకు 7 రావాలి. ఏం చేస్తే వస్తుంది, ఇప్పుడు 10 వెళ్ళి 1 తీసేస్తే 9 రాలేదు. 10కి 1 కలపండి 11 రాలేదు. సో ఇది మనకు అవసరం లేదు. 2 నుంచి 5 తీసేయండి, వచ్చిందా 7 రాలేదు. సో 5 నుంచి 2 తీసేయండి, వచ్చిందా 7 రాలేదు. సరే కూడదాం, 2 5 కూడండి, 7 వచ్చింది. సో కూడితే వస్తుంది అనమాట. అంటే 2 + 5 అయితే 7 వస్తుంది. సో దీన్ని మనం 7xకి బదులు ఏ విధంగా రాసుకోవచ్చు, 2x + 5xగా మనం రాసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, రీప్లేస్ 7xకి బదులుగా 2x + 5xని మనం ఏం చేద్దాం, ప్రతిక్షేపిద్దాం. ఏ విధంగా, 7xకి బదులుగా మనం ఏం రాసుకున్నాం, 2x + 5xగా రాసుకుంటున్నాం అనమాట. ఇదే మధ్య పదాన్ని విడగొట్టడం అంటే. సో నెక్స్ట్ ప్లస్ 10కి 10,
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి 2. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది, జస్ట్ బ్రాకెట్ని ఇక్కడ ఏం చేయాలి, రాసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత సరి చూడాలి. ఎక్స్ ఉంది కదా, మిగిలింది ఏంటిది 5. ఏం 5 ప్లస్ 5. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 2 = 10 సరిపోయింది కదా, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు బ్రాకెట్లు ఉన్నదంతా ఒకసారి రాయాలి. ఓకే, బ్రాకెట్కు బయట ఉన్నది ఇంకొకసారి రాసుకో. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో x + 2 ఈజ్ ఈక్వల్ టు 0, x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. +2 ఏం చేద్దాం, అటు పంపించేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు +2 అటు వెళ్తే -2, +5 కూడా అటు పంపించేద్దాం. ఎంత, -5. సో x విలువలు మనం కనుక్కోవడం జరిగింది కదా. మరి ఇవి ఏంటివి, శూన్య విలువలు లేదా శూన్యాలు. దేనికి, ఇచ్చినటువంటి వర్గ బహుపదికి శూన్యాలు ఏంటివి, -2 -5. మొత్తం ఎన్ని శూన్య విలువలు వచ్చినాయి, 2. అంటే శూన్య విలువల సంఖ్య 2 ఉంది కదా పైన పరిమాణం. సో ఇది వాటి యొక్క శూన్య విలువలు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ఫా బీటాలు శూన్యాలు అయితే అనుకొని చేయాలి. ఆల్ఫా బీటాలు ఈ p(x)కు శూన్యాలైతే, ఓకే. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, -2, బీటా ఈజ్ ఈక్వల్ టు -5. ఇంకొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా అంటే -2 అని అవసరం లేదు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5 పెట్టుకోవచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 ఉంచుకోవచ్చు, బీటా ఈజ్ ఈక్వల్ టు -5 పెట్టుకోవచ్చు లేదా -2 పెట్టుకోవచ్చు. ఎట్లా రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. మళ్ళీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2నే రాసుకోవాలా అనే ఆలోచన రాకూడదు అనమాట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 రాసుకోవచ్చు లేదా -5 కూడా రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా, ఆల్ఫా బీటా ఏది రాసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ శూన్యాల మొత్తం రాద్దాం. శూన్యాల మొత్తానికి సూత్రం ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఓకేనా, ఇదే కదా సూత్రం. సో మనం దీన్ని దేంతో పోల్చుకోవాలి, మనం ax² + bx + cతో పోల్చుకొని చూసుకోవాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b అంటే ఏంటిది, x యొక్క గుణకం. x గుణకం ఎంత ఉంది, +7. ఓకే రైట్. ఈ మైనస్ దీనిది, ఈ b అంటేనేమో +7, +7 అంటే 7. ఏ అంటే ఏంటిది, x² యొక్క గుణకం. x² యొక్క గుణకం ఎంత, 1. సో మనకు వచ్చింది ఏంటిది ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -7 వచ్చిందా, రైట్. ఇప్పుడు శూన్యాల లబ్ధం అంటే ఏంటి, ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు c/a, ఇంతే కదా. సో ఇప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు చేద్దాం. c అంటే ఏంటిది, స్థిరపదం ఏంటిది ఇక్కడ 10. ఏ అంటే ఏంటిది, x² యొక్క గుణకం ఎంత, 1. సో 10/1 అంటే హారం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 ఉంటే. సో లవమే మనకు ఆన్సర్, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 10. ఇది 2 శూన్యాలు కనుక్కున్నాం. తర్వాత దాని నుంచి శూన్యాల మొత్తాన్ని కనుక్కున్నాం, శూన్యాల లబ్ధాన్ని కూడా మనం కనుక్కున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది, శూన్యాలకు మరియు బహుపది యొక్క గుణకాలకు మధ్య సంబంధాన్ని సరిచూడాలి. సరిచూడడం అంటే ఏ విధంగా, ఏం లేదు, జస్ట్ ఆల్ఫా బీటాలకు బదులుగా వాటి యొక్క విలువలను ప్రతిక్షేపిస్తే చాలు. ఈ ఆన్సర్తో మనకు అవి టాలీ అవ్వాలన్నమాట. ఇప్పుడు 1 నుండి మనకు 1 వచ్చింది కదా, ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -7 అని. ఇప్పుడు ఆల్ఫా విలువ బీటా విలువ ప్రతిక్షేపించి కూడినట్టయితే -7 రావాలన్నమాట. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -7. ఆల్ఫా ఎంత, -2 ప్లస్ బీటా ఎంత, -5, దట్ ఈజ్ ఈక్వల్ టు -7. -2 ప్లస్ ఇంటూ -5కి 5, దట్ ఈజ్ ఈక్వల్ టు -7. -2 -5 -7 ఈజ్ ఈక్వల్ టు -7 వచ్చిందా. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, మనం సరి చూడడం జరిగింది. 2 నుండి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఆల్ఫా అంటే ఎంత, -2, బీటా అంటే ఎంత, -5, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5ల 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చిందా. 10 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఈ విధంగా మనం బహుపది యొక్క శూన్యాలకు మరియు దాని గుణకాలకు కూడా మనం సంబంధాన్ని సరిచూడడం జరిగిందనమాట. ఓకే.
నాలుగో ఉదాహరణ x² - 3 అనే బహుపది యొక్క శూన్యాలు కనుగొని శూన్యాలకు బహుపది గుణకాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి. సేమ్ ఇంతకుముందు మనం చేసినటువంటి మూడో ఉదాహరణలాగే ఈ లెక్క కూడా ఉంది, చేద్దాం. సో x² - 3 కదా, సో p ఆఫ్ x ఈక్వల్స్ టు x² - 3. సో దీని శూన్యాలు కనుక్కోవాలంటే దీని ఏమనుకోవాలి మనం, 0 అనుకోవాలి కదా. సో p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సో x² - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక సూత్రం అనేది మనకు కనబడుతుంది. ఏంటి ఆ సూత్రము అంటే a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఆఫ్ a - b కదా. సో ఈ సూత్రాన్ని కనుక మనం ఇక్కడ అన్వయించుకుంటే x² - √3² దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి మళ్ళీ 3 వచ్చేస్తుంది అనమాట. సో x² - √3² పెట్టుకుంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు జస్ట్ 3 మాత్రమే మిగులుతుంది, విలువలో ఎలాంటి మార్పు రాదు. ఓకే, ఇప్పుడు a² - b² ఫార్ములా వచ్చింది కదా. సో దీన్ని మనం ఈ రూపంగా మనం రాసుకుందాం. x + √3 తర్వాత x - √3గా రాసుకున్నట్టయితే ఇప్పుడు మనకి x యొక్క విలువలు మనకు వస్తాయి. సో x + √3 ఈక్వల్స్ టు 0, ఇంకొకటి x - √3 ఈక్వల్స్ టు 0. సో +3ని అటువైపు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు -√3, ఇక్కడ -√3ని అటువైపు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు +√3. ఎన్ని విలువలు వచ్చినాయి మనకు, 2 విలువలు రావడం జరిగింది. అంటే -√3 +√3 ఈ రెండు కూడా ఏంటివి, శూన్యాలు. దేని యొక్క శూన్యాలు, ఇచ్చినటువంటి ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు లేదా శూన్య విలువలు అంటున్నాం. ఈ శూన్య విలువలు మళ్ళీ మనం ఏమనుకోవాలి, ఆల్ఫా బీటాలు p ఆఫ్ xకు శూన్యాలు అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -√3, బీటా ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ శూన్యాల మొత్తం కనుక్కోవాలి, శూన్యాల యొక్క లబ్ధం కూడా కనుక్కోవాలన్నమాట. ఓకేనా. జస్ట్ అయితే వాడు అడగలేదు అయినా కూడా మనం చేద్దాం. జస్ట్ ఏం కనుక్కోమన్నాడు, శూన్యాలు కనుక్కోమన్నాడు. శూన్యాలు కనుక్కున్న తర్వాత మరియు వాటి యొక్క బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోమన్నాడు. సో మనం సంబంధం కనుక్కోవాలంటే కనుక ఆ శూన్యాల మొత్తానికి శూన్యాల లబ్ధానికి ఉన్నటువంటి సంబంధం అంటే సూత్రాన్ని రాసి సరిచూడాలన్నమాట. ఓకే, ఇప్పుడు శూన్యాల మొత్తం ఆల్ఫా + బీటా, ఇక్కడ లెక్కలో చూడండి శూన్యాల మొత్తాన్ని కనుక్కోమని అడగలేదు, కానీ మనం శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసి దాని విలువ రాసుకున్న తర్వాత ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపిస్తే శూన్యాలు మరియు గుణకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం సరిచూసినట్టు అవుతుందన్నమాట. ఓకే, సో ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఇది సూత్రం. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, x² + bx + cతో పోల్చుకొని మనం ఇందులో మనం ప్రతిక్షేపించాలి. సో ఇప్పుడు ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్కు మైనస్ రాద్దాం. b అంటే ఏంటిది, x యొక్క గుణకం. ఇక్కడ x యొక్క గుణకం ఏమైనా ఉందా, x గుణకం లేదు కాబట్టి, xే లేదు కాబట్టి x గుణకం కూడా లేదు. లేదు అంటే ఏంది, 0. a అంటే ఏంటిది, ఇక్కడ x² యొక్క గుణకం. x² యొక్క గుణకం ఎంత, 1. చూడండి ఇక్కడ లవం ఎంత వచ్చింది, 0 వచ్చింది కాబట్టి కంప్లీట్గా దీని వాల్యూ ఏమైపోతుంది, 0. సో ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా. నెక్స్ట్ శూన్యాల లబ్ధం తీసుకుందాం. లబ్ధం ఏంటిది, ఆల్ఫా బీటా. సూత్రం ఏంటిది, c/a. c అంటే ఏంటిది, ఇక్కడ స్థిర పదం. ఇక్కడ స్థిర పదం ఏంటిది, -3. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c అంటే -3, a అంటే ఏంటిది, x² యొక్క గుణకం. x² యొక్క గుణకం ఎంత, 1. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3/1 అంటే ఎంత, -3. ఎందుకంటే హారం 1 ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3, ఇది లబ్ధం. ఇది మొత్తం, ఇదేమో లబ్ధం. వచ్చిందా. ఇప్పుడు మనము వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పాలన్నమాట. శూన్యాలకు మరియు గుణకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం రాయాలంటే ఏం చేయాలి, ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపించాలి అంతే. 1 నుండి ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. సో ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపిస్తే కూడా మనకు 0 రావాలి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS రావాలి. ఆల్ఫా అంటే ఎంత, -√3 ప్లస్ బీటా అంటే ఎంత, √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. -√3 + √3 ఏమైపోయింది, క్యాన్సల్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.
జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది కదా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇది ప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ 2 నుండి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3. ఆల్ఫా అంటే ఎంత? -√3. బీటా అంటే ఎంత? √3, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. చూద్దాం ఫస్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ కదా, రైట్. మిగిలింది ఏంటిది? -3. -3 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఇది కూడా ప్రూవ్ అయింది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో వాటి మధ్య ఉన్న సంబంధాన్ని, అంటే శూన్యాలకు మరియు బహుపది గుణకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఆల్ఫా బీటా విలువలు ప్రతిక్షేపించి సరిచూడడం జరిగిందనమాట. ఓకే. ఉదాహరణ 5. ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తం మరియు లబ్ధం వరుసగా -3 మరియు 2 అయిన ఆ వర్గ బహుపదిని కనుగొనండి. సో ఈ లెక్కలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చేసిన లెక్కలో మనం ఏం చేసినామంటే శూన్యాలను కనుగొన్నాం, శూన్యాల మొత్తాన్ని కనుగొన్నాం, శూన్యాల యొక్క లబ్ధాన్ని కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఎప్పుడు అంటే వర్గ బహుపది వాడు ఇచ్చినప్పుడు మనం ఇవి కనుక్కున్నాం. కానీ ఈ లెక్కలోకి వచ్చేసరికి మనకు శూన్యాల మొత్తం ఇవ్వడం జరిగింది, శూన్యాల లబ్ధం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటి ఆధారంగా మనం ఏం కనుక్కోవాలి? వర్గ బహుపదిని కనుక్కోవాలి. ఓకే. ఇప్పుడు వర్గ బహుపది యొక్క రూపాన్ని మనం ముందుగా రాద్దాం. p of x ఈక్వల్స్ టు ax² ప్లస్ bx ప్లస్ c కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా మరియు బీటాలు శూన్యాలు అయినా, ఆల్ఫా ప్లస్ బీటా శూన్యాల మొత్తం వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం రాద్దాం. సో -b/a కదా, శూన్యాల మొత్తానికి ఇదే కదా సూత్రం. ఇప్పుడు ఈ శూన్యాల మొత్తం -b/a ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చినటువంటి విలువ ఎంత? -3. ఇది శూన్య విలువ కదా. సో దీన్ని మనం ఏం చేద్దాము అంటే శూన్యాల లబ్ధం కూడా రాసిన తర్వాత రెండింటికి కంపారిజన్ చేద్దాం. ఆల్ఫా బీటా తీసుకుందాం, అంటే లబ్ధం, శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు c/a. c/a ఎంత? 2. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3/1. ఏమన్నా విలువ మారుతుందా? విలువ ఏం మారట్లేదు. ఇప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2/1 పెడుతున్నా, విలువ ఏమైనా మారిందా? మారట్లేదు. సో కింద 1 పెట్టడం వల్ల, అంటే హారం 1 పెట్టడం వల్ల విలువ మారట్లేదు. ఇక్కడ కూడా హారం 1 పెట్టడం వల్ల విలువ మారట్లేదు. ఇప్పుడు మనం చేద్దాం. ఇది సూత్రాన్ని చూసుకోండి ఒకసారి. మైనస్కు మైనస్, 3 అంటే b, a అంటే 1, 2 అంటే c, a అంటే 1. అవి ఇక్కడ రాద్దాం. a అంటే ఏంటిది? ఇక్కడ a, ఇక్కడ a. a అంటే ఎంత? 1. b అంటే ఎంత? b ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. b అంటే ఎంత? 3. a వచ్చింది, b వచ్చింది. ఇంకా c అంటే ఏంటి? ఇక్కడ 2. ABC 3 రావడం జరిగింది కాబట్టి ఈ ABCలను తీసుకెళ్ళి ఎందులో ప్రతిక్షేపించాలి? మనం ఇందులో ప్రతిక్షేపించాలి. సో ఇందులో ప్రతిక్షేపిద్దాం. సో p of x ఈక్వల్స్ టు ax² ప్లస్ bx ప్లస్ cలో ప్రతిక్షేపించినట్టయితే మనకు కావలసినటువంటి వర్గ బహుపది మనకు వచ్చేస్తుంది. సో a అంటే ఎంత? 1 కదా, 1x² ప్లస్ b అంటే ఎంత? 3, xకి x ప్లస్ c అంటే ఎంత? 2 వచ్చిందా? రైట్. సో p of x ఈక్వల్స్ టు x² ప్లస్ 3x ప్లస్ 2. దీన్ని మంచి రాద్దాం. p of x ఈక్వల్స్ టు 1x² అంటే x² రాద్దాం ప్లస్ 3x ప్లస్ 2. ఇది మనకు కావలసినటువంటి వర్గ బహుపది. ఓకేనా? రైట్.
ఉదాహరణ 6 ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు వరుసగా 2 మరియు -1/3 అయినచో ఆ బహుపదిని కనుగొనండి. ఇది ఇంకో రకమైన లెక్క. చూడండి, ఇంతకుముందు చేసిన లెక్క లోపల మనకు శూన్యాల మొత్తం ఇవ్వడం జరిగింది, శూన్యాల లబ్ధం ఇవ్వడం జరిగింది కదా. అప్పుడు మనం వర్గ బహుపది కనుగొన్నాం. ఏమిచ్చింది ఇంతకుముందు మనకు? శూన్యాల మొత్తం ఇవ్వడం జరిగింది, శూన్యాల లబ్ధం ఇవ్వడం జరిగింది. అంటే శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం ఇస్తే వర్గ బహుపది కనుగొనడం నేర్చుకున్నాం. సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? శూన్యాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకటి 2, ఇంకొకటి -1/3. సో ఇప్పుడు కూడా అంతే, ఇంతకుముందు చేసినట్టుగానే చేయాలి, కాకపోతే కొద్దిగా తేడా ఏంటంటే శూన్యాల నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? శూన్యాల మొత్తం కనుక్కోవచ్చు, మళ్ళీ శూన్యాల లబ్ధం కనుక్కోవచ్చు. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం వచ్చినట్టయితే కనుక ఇంతకుముందు ఉదాహరణ 5 చేసినట్టుగానే మనం వర్గ బహుపదిని మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చేద్దాం చూడండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు శూన్యాలు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3. ఆల్ఫా బీటాలు ఏంటివి? ఇవి ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు అయినచో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3 అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ శూన్యాల మొత్తం రాద్దాం. ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు అయినచో, ఓకే, శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a దట్ ఈక్వల్స్ టు శూన్యాల మొత్తము అన్నప్పుడు ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఇంతకుముందు మొత్తం విలువ వాడు ఇచ్చిండు, కానీ ఇక్కడ మొత్తం విలువ వాడు ఇవ్వలేదు, కేవలం ఇక్కడ ఇవి ఇచ్చిండు మాత్రం, ఆల్ఫా ఇచ్చిండు, బీటా ఇచ్చిండు. సో దీని నుంచి మనము ఈ విలువను కనుక్కోవాలి. ఎట్లా? ఆల్ఫా ఎంత? 2 ప్లస్ బీటా ఎంత? -1/3. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 2 ప్లస్ ఇంటూ మైనస్ -1/3. 3 2 6, 6 నుంచి 1 పోతే 5, 5/3 వచ్చింది కదా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది. ఓకేనా. ఇంకొకసారి చెప్తా చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇంతకుముందు ఈ విలువ మనం వాడు ఇవ్వడం జరిగింది, మనం రాసుకున్నాం ఉదాహరణ 5లో. కానీ ఉదాహరణ 6లో ఇందులో మనం చేయాల్సింది ఏంది? ఇక్కడ ఈ విలువ వాడు ఇవ్వలేదు, ఇవి వాడు మనకి ఇచ్చింది, ఆల్ఫా ఇచ్చిండు, బీటా ఇచ్చిండు. ఇక్కడ ప్రతిక్షేపిద్దాం, ఇక్కడ ఇస్తే ఇక్కడ ప్రతిక్షేపిద్దాం, ఇక్కడ ఇవ్వకుంటే ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3. రెండింటికి మనం కాసా తీసుకుంటున్నాం. ఎట్లా? 2కు 2 ప్లస్ ఇంటూ మైనస్ -1/3కు 1/3. ఇప్పుడు కాసాగా ఏ విధంగా తీసుకోవాలి? 3 2 6, 6 నుంచి 1 పోతే 5, 5/3. సింపుల్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము శూన్యాల లబ్ధం కూడా కనుక్కోవాలి. చూద్దాం. శూన్యాల లబ్ధం, శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇంతకుముందు లెక్కలో c/a వాడు విలువ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ప్రతిక్షేపించినాం. ఓకే, ఇప్పుడు వాడు ఇవ్వలేదు, ఏమి ఇచ్చిండు? ఆల్ఫా బీటా ఇచ్చింది కాబట్టి ఆల్ఫా బీటాని ప్రతిక్షేపిద్దాం. ఆల్ఫా ఎంత? 2, బీటా ఎంత? -1/3. ఓకేనా. 2 ఎక్కం 2, మైనస్కు మైనస్, 3కు 3, -2/3. ఏంటిది? ఇది ఆల్ఫా బీటా, ఇది రెండవది. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైనా సరే మనకు వర్గ బహుపదిని కనుగొనండి అన్నప్పుడు శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం 2 రాసుకున్నట్టయితే కింద ఇక్కడ కామన్గా ఉండేటువంటిది ఏంటిది? a -b/a, -b/a, c/a, లబ్ధంలో c/a 2 కామన్, ఒకటే ఉంది a. సో ఈ రెండింటిని మనం ఒకటే వచ్చేటట్టుగా, అంటే ఇది శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధంలో హారం ఒకటే వచ్చే విధంగా మనం రాసుకోగలగాలన్నమాట. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. దేర్ఫోర్ మనకు వచ్చేసింది a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. b ఈజ్ ఈక్వల్ టు, b అంటే ఏది ఇక్కడ? -b/a అంటే ఇది b. సో b ఎట్లా వచ్చింది ఇక్కడ? మైనస్ b అంటే 5 రాసుకున్నాం. నెక్స్ట్ c అంటే ఏది ఇక్కడ? c/a, c అంటే ఏది ఇక్కడ? ఇది మైనస్ 2 అనేది c. ఇప్పుడు a b c విలువలు వచ్చినాయి కాబట్టి ఈ విలువలు తీసుకోబోయి ఎందులో పెట్టాలి మనము? వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుంది? ax² + bx + c రూపంలో ఉంటుంది కదా, ఇందులో ప్రతిక్షేపించాలి అంతే. సో a అంటే ఎంత? 3 కదా, 3x² ప్లస్ b అంటే ఎంత? -5 కాబట్టి -5 × x ప్లస్ c అంటే ఎంత? -2. ఓకే, ఇప్పుడు చేద్దాం. 3x² 3x² ప్లస్ ఇంటూ మైనస్ 5xకి 5x ప్లస్ ఇంటూ మైనస్ 2కు 2.
వచ్చిందా వర్గ బహుపది? ఈ విధంగా మనము శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధం కనుక్కొని కింద హారం ఏదైతే ఉందో రెండు కూడా ఒకే రకంగా వస్తాయి. వచ్చిన తర్వాత కామన్గా ఉన్నటువంటి ఆ ఏదైతే నెంబర్ ఉంటుందో హారము అది ఏ, తర్వాత బి రాసుకోవాలి, సి రాసుకోవాలి. ఆ తర్వాత ఏబిసి విలువల్ని మనం వర్గ బహుపది యొక్క రూపంలో ప్రతిక్షేపించినట్టయితే మనకు కావలసినటువంటి వర్గ బహుపది వస్తుందన్నమాట. ఓకే. ప్రయత్నించండి. ఇందులో ఒకటోది -2 మరియు 1/3 శూన్యాలు కలిగిన వర్గ బహుపదిని కనుగొనండి. సో ఇంతకుముందు మనం చేసినట్టుగా ఉదాహరణ లెక్కల్లో ఇక్కడ 2 శూన్యాలు ఇవ్వడం జరిగింది, దాని ద్వారా వర్గ బహుపదిని కనుగొన్నాం. ఇప్పుడు కూడా ఇందులో కూడా మనకు 2 శూన్యాలు ఇవ్వడం జరిగింది, వాటి ద్వారా మనం వర్గ బహుపదిని కనుక్కోవాలి. సో శూన్యాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శూన్యాల మొత్తం కనుక్కోవాలి, శూన్యాల యొక్క లబ్ధాన్ని కూడా కనుక్కొని ఆ తర్వాత వర్గ బహుపదిని మనం నిర్మించాల్సి ఉంటుందన్నమాట. సరే చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా కామా బీటాలో శూన్యాలు అయినా, ఓకే, ఆల్ఫా బీటాలు శూన్యాలు అయినా ఆల్ఫా ప్లస్ బీటాలు ఏమవుతున్నాయి? ఇక్కడ రెండు కూడా కూడినట్టయితే శూన్యాల మొత్తం అవుతున్నాయి. సో శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది? -b/a కదా. సో ఇక్కడ మనకు -b/a విలువ ఇవ్వలేదు, ఆల్ఫా బీటాలు ఇచ్చిండు వాడు. సో ఆల్ఫా విలువ బీటా విలువను మనం ప్రతిక్షేపించాలన్నమాట. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2 ప్లస్ బీటా విలువ ఎంత? 1/3. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూద్దాం. -2 ప్లస్ 1/3, 3 2 6, -6 ప్లస్ 1/3. సో ఇప్పుడు ఏమవుతుంది? -6 ప్లస్ 1 అంటే -5/3 వచ్చిందా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5/3 అనేటువంటిది మనకు రావడం జరిగింది శూన్యాల మొత్తం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో -b/a విలువ శూన్యాల మొత్తం మనకి ఇచ్చిండా? ఇవ్వలేదు, శూన్యాలు ఇచ్చిండు కాబట్టి శూన్యాలని మనం ప్రతిక్షేపించాలి. ఆల్ఫా బీటా స్థానంలో మనం వేసి ప్రతిక్షేపించాలి. ఆల్ఫా అంటేనేమో -2, బీటా అంటేనేమో 1/3 ప్రతిక్షేపించినమా? రైట్. ఇప్పుడు వీటికి కాసా కట్టాలి. ఏ విధంగా? దీన్ని గుణించి ఇది ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి. 3 2 6, -6 ప్లస్ 1 కింద హారం ఏముంటే అది రాయాలి. సో -6 ప్లస్ 1 అంటే -5, 3కు 3, -5/3 వచ్చింది కదా. ఇది శూన్యాల ఆల్ఫా బీటా శూన్యాల యొక్క మొత్తం. ఓకేనా. రైట్, ఇది ఒకటోది. నెక్స్ట్ శూన్యాల లబ్ధాన్ని కూడా మనం రాద్దాం. సో శూన్యాల లబ్ధం అంటే ఏంటిది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో ఆల్ఫా బీటాలు ప్రతిక్షేపిద్దాం. ఆల్ఫా అంటే ఎంత? -2, బీటా అంటే ఎంత? 1/3. సో -2 × 1 -2, కింద ఎంత ఉంది? 3 వచ్చిందా. సో ఇప్పుడు రాద్దాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -2/3. ఇది ఎన్నోది? ఇది రెండవది. చూడండి, రెండిట్లో శూన్యాల మొత్తం ఇది, శూన్యాల లబ్ధం ఇది, రెండిట్లో కామన్గా ఉండేది ఏ 3. సో ఇక్కడ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. బి అంటే ఇది ఇక్కడ -b/a, శూన్యాల మొత్తంలో -b/a, మైనస్కు మైనస్, బి అంటే ఇది 5. సో బి ఈజ్ ఈక్వల్ టు 5. సి అంటే ఇది ఇక్కడ c/a, సి అంటే ఏముంది ఇక్కడ? -2 వచ్చిందా. ఇప్పుడు మనకు వర్గ బహుపది యొక్క రూపం ఏంటిది? p(x) = ax² + bx + c. ఏ అంటే ఎంత? 3 ప్రతిక్షేపిద్దాం, x² రాద్దాం, ప్లస్ b బదులు ఏం రాద్దాం? 5 రాద్దాం, xకి x, ప్లస్ c అంటే -2. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం, ఫైనల్గా రాసేస్తే సరిపోతుంది. 3x² + 5x ప్లస్ ఇంటూ మైనస్ -2. ఇది మనకు కావలసినటువంటి వర్గ బహుపది. ఓకేనా. రైట్.
ప్రయత్నించండి. దాంట్లో రెండవది శూన్యాల మొత్తం -3/2 మరియు లబ్ధం -1 కలిగిన వర్గ బహుపదిని కనుగొనండి. సరే, ఈ లెక్క చేద్దాం. శూన్యాల మొత్తం అంటే ఆల్ఫా బీటాలు శూన్యాలు అయినా, సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాల మొత్తం వాడు ఇవ్వడం జరిగింది -3/2. ఇంకోటి శూన్యాల లబ్ధం కూడా వాడు ఇవ్వడం జరిగింది -1. సో వాటిని మనం చేయడానికి చాలా సులభమైన పద్ధతి ఒకటి చెప్తా వర్గ బహుపదిని రాయడానికి. సో x² - x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లేదా ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x కూడా రాసుకోవచ్చు, ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. ఒక వర్గ సమీకరణం రాయడానికి, ఒక వర్గ బహుపది రాయడానికి. ఓకేనా? సో x² రాసుకుందాం -x ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత -3/2 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -1. ఓకేనా? రైట్. ఇప్పుడు x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × x 3x/2 ప్లస్ ఇంటూ మైనస్ -1 దట్ ఈక్వల్స్ టు 0. కింద 2 ఉంది కాబట్టి అన్నిటికీ కాసాగు చేద్దాం. 1 2 2 ఎందులో పోయింది 2లో పోయింది. 2 × x² 2x² ప్లస్ 2 1 2 ఎందులో పోయింది 1లో పోయింది. ఆ 1 3 3x మైనస్ 1 2 2 2లో పోయింది. 2 1 2. ఓకే, ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు 0. ఈ 2 దీన్ని గుణిస్తుంది కదా. సో 2 0 0 ఇది వెళ్ళిపోయినట్టే, మిగిలింది పైన. సో 2x² ప్లస్ 3x -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక వర్గ సమీకరణం వచ్చేసింది కదా. సో మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది ఏంటిదంటే p(x) = 2x² ప్లస్ 3x - 2. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. ఎట్లా? శూన్యాల మొత్తం -3/2 వస్తుందా లేదా? ఏ విధంగా సరి చూసుకోవాలంటే శూన్యాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. సో వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఎంత -3/2. సరే, -3/2 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మైనస్కు మైనస్ రాద్దాం. b అంటే ఎంత 3, a అంటే ఎంత 2 వచ్చింది కదా. రైట్. ఇప్పుడు ఆల్ఫా బీటా చెక్ చేసుకుందాం. c/a వాడిచ్చింది ఎంత -1. ఇప్పుడు ఆల్ఫా బీటా c/a, c అంటే ఎంత -2, a అంటే ఎంత 2, ఎంత ఆన్సర్ -1 వచ్చింది కదా. రైట్. ఈ విధంగా చెక్ చేసుకున్నాం. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది 2x² ప్లస్ 3x - 2. ఓకేనా? సో ఇది మనము శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం ఇచ్చినప్పుడు ఈ రకంగా సూత్రం వేసుకొని, అంటే x² - x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అనేటువంటి ఈ సూత్రాన్ని వేసుకొని శూన్యాల మొత్తము వేయండి, శూన్యాల లబ్ధం వేయండి, మీకు ఒక వర్గ సమీకరణం రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం వర్గ బహుపదిని మనం రాయడం తేలిక. సూత్రం ఒకసారి రాస్తున్నా చూడండి. x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం ఇచ్చినప్పుడు వర్గ బహుపది కనుక్కోవడానికి కావలసినటువంటి సూత్రం. ఓకేనా? రైట్.